ఏం కనబడుతూ ఉందంటే కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము రావాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు, వాళ్ళు రాకుండా ఎట్లా చేయాలని వీళ్ళు అనుకుంటా ఉన్నారు తప్ప ఇలా కార్మికుల మీద ప్రేమ కనబడతలేదు నాకైతే. ఈ జరిగే యుద్ధంలో మరి కార్మికులు ఏమన్నా బలి పశువులు కావాలా? ఇప్పుడు ఈ సమ్మె జరుగుతూ ఉంటుంది. సమ్మె జరిగే ప్రక్రియలో సాఫ్ సీదాగా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడానికి మాత్రం జరిగే సమ్మె జరగాలి తప్ప ఈ సమ్మె ఇంకో తీరు దారితీస్తే కార్మికులకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది మాకున్న అభిప్రాయం. అందుకనే మేము ఎవరెవరో అయితే రాజకీయంగా సిఐటి మిత్రులు లేకపోతే మిగతా మిత్రులు ఉన్నారు వాళ్ళకు మాకు రాజకీయాలు ఏం అవసరం లేదు. రేపు కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఇదో రూలింగ్ చేయడానికి లేవు. కేవలం సంఘం, కార్మికులు, యజమానులతో కొట్లాడే సంఘాలు మాత్రమే దీన్ని దృష్టి పెడతాం. నిన్న మొన్న వాళ్ళ పెద్ద నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి మిత్రులు రాజిరెడ్డి గారు మాట్లాడారు, నేను చూసిన ఇవన్నీ. మేము టీఆర్ఎస్ టీపీసీ కేసు ద్వారానే సాధ్యమైందని వాళ్ళు అంటూ ఉన్నారు, ఐఎన్టీసీ కాంగ్రెస్ ద్వారా సాధ్యమైందని వీళ్ళు అంటారు. సరే, ఇది కార్మికులకు వదిలిపెడదాం, ఇది భవిష్యత్తుకు వదిలిపెడదాం. దయచేసి సింగరేణిలో రాజకీయాలు చొప్పించకండి. ఒక ఆయన అడగచ్చు కాక మరి మీ సాంబశివరావు గారు కూడా మీ రాజకీయం ఆయన వస్తాడు కదా అంటే, సాంబశివరావు సింగరేణిలో 10 సంవత్సరాల క్రితమే ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, గతంలో చాడ వెంకటరెడ్డి గౌరవ అధ్యక్షులు, పువ్వాడ నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు, కేఎల్ మహేంద్ర గారు గౌరవ అధ్యక్షులు. ఈ పరంపర కొనసాగుతున్న సందర్భంలో ఒక అనుభవం ఉన్న నాయకులు పెద్ద దిక్కు ఉండాలని చెప్పి మా గౌరవ అధ్యక్షులు పెట్టుకున్న తప్ప సాంబశివరావు గారు రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ విధానాన్ని సింగరేణిలో చొప్పించడానికి సిద్ధంగా లేడు. ఆయన ఫ్రీ బర్డ్. కార్మిక వర్గం ఏఐటీసీ 1920లో పుడితే పార్టీ 25లో పుట్టింది. కాబట్టి పార్టీ చెప్పిన ప్రతి అంశాన్ని ఈరోజు ఏఐటీసీగా వినిమయం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నిష్పక్షపాతంగా కార్మిక వర్గం తరపున మేము ఈ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె గడువులోపు మాతో చర్చలు జరపాలి. ఈ గడువులోపు చర్చలు జరగకపోతే కలిసి వచ్చే మిత్రులతో ఈ సింగరేణిలో వివాదం కలగకుండా, అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా స్వార్థాలకు ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో బరాబరుగా దీన్ని ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేస్తాం. ఇకపోతే ఈరోజు 400 మందికి రేపు 13వ తారీఖున వాళ్ళ యొక్క ఉద్యోగాల అవకాశాలు ఇవ్వడానికి నియామక పత్రాలు ఇస్తామని చెప్పి పేపర్లు వస్తూ ఉన్నాం. దాన్ని మేమే చేసినామని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. సరే, మేము కూడా ఏమంటున్నామంటే, మేమైతే పోరాటాలకు నిలయం చేస్తారా చేయరా, చేయకపోతే ఎట్టు చేపియాలి, ఈ దగ్గర ఉంది. ఈరోజు సింగరేణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన సమస్య ఏంటంటే 56,000 కోట్ల రూపాయలు ఈ ట్రాన్స్కో జెన్కో ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఈరోజు సిగ్గుపోయే పరిస్థితి ఏంటంటే, కార్మికులు కోల్కట్టలకు బిట్లు లేని పరిస్థితి, డ్రిల్ రాడ్ లేని పరిస్థితి, ఎస్డిఎల్ సీట్లు లేక పాత కాలం చెల్లిన ఎస్డిఎల్స్ మీద, అదేవిధంగా మిగతా యంత్రాల మీద పనిచేస్తూ ఉంటే కార్మిక వర్గానికి నడుములు పోయి సిక్కైతున్న పరిస్థితి. ఈ డబ్బులు ఇప్పించాలి రాజకీయంగా, వాళ్ళు అది చేయాలి. ఎందుకు చేయాలి అంటే 51% వాటాదారుడు రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వాళ్ళు చేయాల్సిన పని ఉంది, అనుమతులు తెప్పియాలి. పెండింగ్లో సింగరేణిలో ప్రాజెక్టులకు అనుమతులు రావాలి. మనుగూరులో రావాలి, మనుగూరు ఓపెన్ కాస్ట్ అనుమతి రావాలి. ఎల్లందులో జేకేఫై ఎక్స్టెన్షన్ అనుమతి రావాలి. ఆర్కే ఓపెన్ కాస్ట్ అనుమతి రావాలి. గోలేటి ఎంఈకే5 ఓపెన్ కాస్ట్ అనుమతులు రావాలి. అదేవిధంగా కొత్త బ్లాకులు రావాలి.